రాష్ట్రాన్ని, ఈ యొక్క మహేశ్వరం నియోజకవర్గ ప్రజల్ని, ఈ భారతదేశాన్ని ఒక సుఖ సంతోషాలతో, రోగాలు లేనటువంటి, వైరస్ లేనటువంటి అవకాశం ఇవ్వాలని కోరుకున్నాము. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒక బలమైన శక్తిని ఇవ్వాలని కూడా కోరుకున్నాను. నా లడ్డూను నేను పొందిన 30 లక్షల 1,000 కొన్న నా లడ్డు నరేంద్ర మోడీ గారికి అంకితం చేస్తా ఉన్నా. నేను నరేంద్ర మోడీకి అంకితం చేస్తున్నా. నేను పంచేది వేరు, ఇది మా అల్లకెళ్ళి సగం మంచి సగం నరేంద్ర ప్రధానికి ఇచ్చేస్తాను. ప్రధానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఆధ్వర్యం, కొండ విశ్వేశ్వర ఆధ్వర్యంలో నేను ప్రధానమంత్రి గారికి బహుమానం ఇవ్వబోతున్నా. ఎందుకు ఇవ్వబోతు అందులో కొంత ప్రసాదంగా తీసి ఆ ప్రసాదంలో మరిన్ని లడ్డూలు కలిపి బాలాపూర్ గ్రామ ప్రజలకు పంపిణీ చేస్తా. మెయిన్ లడ్డు నరేంద్ర మోడీ గారికి ప్రసాదం తీసి మెయిన్ లడ్డు ఎందుకు ఇస్తా అంటే మోడీ గారికి వినాలి మీరందరూ చేసి 140 కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడాడు కరోనా వైరస్ వల్ల. అదే కాదు 100 దేశాలకు కరోనా వ్యాక్సిన్ పంచాడు. నంబర్ 2. నంబర్ 3, 500 పైచిలుకు సంవత్సరాలు పెండింగ్ లో ఉన్న నా రాముడు పుట్టిన రామ జన్మభూమిలో భవ్యమైన రామ మందిరం కట్టాడు. అదే కాదు చంద్రమండలంలోకి మన యొక్క భారతీయ స్వశక్తితో రాకెట్ పంపి అక్కడ ఏమేమి ఉంది, ఎట్లా ఉంది కూడా పరీక్షలు చేసి వరల్డ్ లో భారత్ ను నంబర్ 1 చేశాడు. భారత్ ను 11వ ఆర్థిక దేశం నుండి 5వ దేశంగా తీసుకొచ్చాడు. అందుకు మోడీ గారికి బహుమానం ఇస్తుంది. 4 సార్లు కలిసిన, ఇప్పుడు మళ్ళీ కలుస్తా. మేము చాలా, మా శ్రీమతి గారు, నేను, మా అబ్బాయి, మా కుటుంబం చాలా హ్యాపీగా కొన్నాం, చాలా సంతోషంతో కొన్నాం, చాలా ఇష్టంతో కొన్నాం, చాలా భక్తితో కొన్నాం. ఇదే భక్తి, ఇదే ఇష్టాన్ని ప్రజలందరికీ కూడా పంచుకుంటాం. నేను ఊహించలేదు. నేను ప్రొద్దున అన్నవాళ్ళు అడిగింది, నేను అన్నాను, అమ్మ నేనైతే హిందుత్వవాదిని, నేను దేశభక్తుని, నేను అయోధ్యకు వెళ్ళిన ఫస్ట్ టైం, సెకండ్ టైం, నేను దేవుడిని నమ్ముతా, ఆ దేవుడు ఇస్తే తీసుకుంటా, ఇంకెవరికి పోయినా ఆనందపడతా అని చెప్పాను. ఇప్పుడు అదే ఆనందం ఉంది. వచ్చిన సంతోషమే, ఇతరులకు వచ్చిన సంతోషం ఉండే, బట్ నాకు వచ్చింది ఇంకా స్పెషల్ సంతోషం ఉంది. మా వైఫ్ భాగ్యలక్ష్మి అక్క ఒకసారి వదిలే మాట్లాడు. గణేష్